ఈ 65 సంవత్సరాలు నిండిన వృద్ధులకు, దివ్యాంగులకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. డీలర్లు ఖచ్చితంగా అక్కడ వెళ్ళగానే, వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఒక ఫోటో తీసుకుని మా కేంద్ర కార్యాలయానికి పంపిణీ చేశామని చెప్పి వాళ్ళు పంపించాలి. ఈ విధంగా మానిటర్ చేసుకుంటూ ఒక అద్భుతమైన కార్యక్రమానికి మరొకసారి శ్రీకారం చుట్టాం. గతంలో జరిగిన నష్టాన్ని మా కూటమి ప్రభుత్వం ఒక మంచి పరిపాలనతోటి ఒక మార్పు తీసుకురావాలని సంవత్సరం లోపే మేము చేసిన కార్యక్రమం. ఇన్ఫాక్ట్ ఈ రోజు మీరు గత సంవత్సరం మీరు గుర్తుపెట్టుకుంటే ఈ రోజున ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్ లో చాలా క్లియర్ గా ఒక మార్పు రాబోతోంది, మన రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రాబోతుందని పత్రికలందరూ కూడా ఆ రోజు ప్రచురించారు, చూపించారు. ఆ విధంగానే మా పరిపాలనలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి ప్రజలకు అంకిత భావంతో చేసుకుంటూ ముందుకెళ్తాం. అధికార యంత్రాంగం కూడా చాలా సహకరించారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే మామూలు కార్యక్రమం కాదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కోర్టు ద్వారా కూడా చాలా మంది ఆపడానికి ప్రయత్నం చేశారు. అయినా కానీ ఒక నమ్మకంతో ప్రజలకి ఖచ్చితంగా మేము మెరుగైన సేవలు అందించగలుగుతాం. రేషన్ షాపుల ద్వారానే డెఫినెట్ గా మేము ప్రతి కుటుంబానికి అందించాల్సిన సరుకులు నిజాయితీగా అందించగలుగుతామని మేము నిర్ణయం తీసుకున్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏ విధంగా బియ్యం అక్రమ రవాణా చేసుకుంటూ ఎంతో మంది దీంట్లో పాల్పడుతున్న విషయం కూడా ప్రస్తావించారు. మీకు తెలుసు గతంలో ఏ విధంగా చేశాం. ఈ సంవత్సరం కాలంలో మొట్టమొదటిసారి రైస్ స్మగ్లింగ్ ని పీడీ యాక్ట్ కింద తీసుకొచ్చాం. ఆ చట్టం కింద తీసుకొచ్చి కేసులు కూడా బుక్ చేసి కాకినాడలో కూడా మీరు చూశారు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో తడలోను, కృష్ణపట్నం దగ్గర కూడా అదే విధంగా పర్యవేక్షించి ఖచ్చితంగా మన ప్రజలకు అందించాల్సిన ఈ సరుకుని ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరందరూ కూడా సహకరించినందుకు, ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేసినందుకు, నాతో పాటు వచ్చిన గౌరవ శాసన మండలి సభ్యులు హరిప్రసాద్ గారికి, గౌరవ శాసనసభ్యులు నానాజీ గారికి, వర్మ గారికి, మా తుమ్మల బాబు గారికి, మా కమిషనర్ సౌరభ్ గౌర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న అధికారులు అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.